హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక హెల్దీ అయిన సూపర్ టేస్ట్ అంటే పిల్లల కోసం మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. క్యాబేజీను మిక్స్ గ్రెయిన్స్ మనకు ఇవి బబ్బర్లు కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి, పచ్చి బఠానీ అవన్నిటితో క్యాబేజ్ కాంబినేషన్లో చేశానండి కర్రీ. ఎంత బాగా కుదిరింది అని అంటే అసలు చాలా బాగా వచ్చింది. నార్మల్గా మనం క్యాబేజీను శనగపప్పు రెగ్యులర్గా చేసుకుంటాము, ఇంకా కొంచెం డిఫరెంట్గా నేను అందులో గ్రీన్ పీస్ను బబ్బర్లు కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం, చాలా బాగుంటుంది. డైరెక్ట్ క్యాబేజీ అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి అందులో ఈ గ్రీన్ పీస్ కానీ బబ్బర్లు కానీ ఇట్లాంటి మల్టీగ్రెయిన్స్ ఉంటే పిల్లలు తినడం కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఈ రకంగా చేశాను. ఒక్కసారి చూడండి మీరు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు ఇట్లా కొంచెం పసుపు వేసుకొని మనం ఏదైతే క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మంచిగా మొత్తం మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది క్యాబేజ్ అనేది. తర్వాత అందులో నేను నైట్ నానబెట్టుకున్నానండి బబ్బర్లు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. అవి నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు, మనకు మెయిన్ క్యాబేజీ కాంబినేషన్ అంటే పచ్చి శనగపప్పు లేకుండా క్యాబేజీ చేసుకోం కదండి, అది కంపల్సరీ. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పచ్చి శనగపప్పు వల్ల ఆ కర్రీ అనేది సాఫ్ట్నెస్, ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా పచ్చి శనగపప్పు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది కూడా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అలా అన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మొత్తం మనం ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలండి. అందులోనే ఆ పచ్చి వాసన అంతా పోయి ఆ మంచి ఫ్లేవర్స్ అనేటివి బయటికి రావాలి. అట్లా మొత్తం మనం మంచి ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మీ పిల్లల కోసం ఈ క్యాబేజీ మల్టీగ్రెయిన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు అసలు నార్మల్గా ఎక్కువ శాతం క్యాబేజీ ఇష్టపడరు తినడానికి. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ పెట్టాలి. వెజిటేబుల్స్ అన్ని రకాలుగా పిల్లలకి వాటికి సంబంధించిన పోషకాలు అందాలని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. మంచి చేస్తాను ఇంకా వీడియోస్. నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా కారం కూడా వేసేసుకొని మొత్తం మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. అన్నీ మనకి పచ్చివాసన అంతా పోయి ఉడికిన తర్వాత అప్పుడు మనకి ఎంతైతే కావాల్సినంత వాటర్ వేసేసుకొని చేయొచ్చు. మనకు పూరీలోకి, చపాతీలోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలానే డైరెక్ట్ ఇట్లనే తినేసేయచ్చు. కాకపోతే మనం రైస్లోకి కూడా తీసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం ఆయిల్ యూజ్ చేశాను. ఇంకా కొంచెం ఉడికిపోయి అందులో మొత్తం పూర్తిగా పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ వేసేసుకున్నాను. మాకు కొంచెం గ్రేవీ టైపు, సూప్ టైప్ అయితేనే ఇష్టపడతారు పిల్లలు. నార్మల్గా మీరు ఫ్రై తినేవాళ్ళు ఇక్కడికే ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుంది. చపాతీలోకి కానివ్వండి, పూరీలోకి కానివ్వండి. నేను మాత్రం కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. అట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అసలు అదిరిపోయే క్యాబేజ్ మల్టీపీస్ మల్టీగ్రెయిన్ కర్రీస్ రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నాకు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది. ఖచ్చితంగా బాగుంటుంది. నచ్చిందని నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అసలు ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ ఎంత బాగా వచ్చింది రుచి అని అంటే అసలు చెప్పలేను నేను మాటల్లో, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి. తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. అందుకోసమనే మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.